హాయ్! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బృందావనం పార్ట్ 107తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. లంచ్ అయిపోగానే అనురాధ గారు వాళ్ళు బయలుదేరుతారు వెళ్ళిపోవడానికి. స్నేహని ఇక్కడే ఉంచాను రాధా, ఐషు వాళ్ళు కూడా ఊరు వెళ్తున్నారు కదా, తను ఉంటే మాకు కొద్దిగా సందడిగా ఉంటుంది అని అంటారు విజయ. ఆల్రెడీ శివ్ చెప్పాడు స్నేహని ఇక్కడే ఉంచమని అని చెబుతారు అనురాధ గారు. మా శివుకి అన్నీ తెలుసు, ఏ బాధ్యత వదలడు. అలా ఉండాలంటే ఎంత కష్టమో, అసలు ఏ చిన్న విషయాన్ని మర్చిపోడు అని మెచ్చుకుంటారు రుక్మిణి గారు. నా మనవడికి దిష్టి పెట్టకండి అని అంటారు రాజం గారు నవ్వుతూ. వాళ్ళ మాటలు వింటూ కూర్చుంటుంది ఐషు. నాన్న హీరో కదా, అందుకే అన్నీ తెలుస్తూ ఉంటాయి. అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటారు నాన్న, అందువల్లే ఎక్కడ ఏది మిస్ అవ్వరు అని అంటాడు ఆయు. అమ్మ నాన్న వెళ్తారు, వాళ్ళిద్దరిని సరదాగా టూర్ పంపించి మీరుండొచ్చు కదా బంగారాలు, మీరు లేకపోతే మాకు బోర్ కొట్టేస్తుంది అని అంటారు రావు గారు. లేదు తాతయ్య, ఈసారి నాన్న వాళ్ళతో వెళ్తాం. ఓన్లీ 1 వీక్ కదా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. ప్లీజ్ తాతయ్య అని రావు గారి గడ్డం పట్టుకొని అడ్జస్ట్ అవ్వండి. స్నేహ పిన్నితో, వర్షిత్ బాబాయ్తో గేమ్ ఆడుకోండి అని అంటాడు ఆయు. ఈ మధ్య ఆశి కన్నా ఆయు ఎక్కువ మాట్లాడుతున్నాడుగా అంటారు నరసింహ. మా ఆశి బంగారం ఎందుకో ఈ మధ్య మాటలు తగ్గించింది అని అడుగుతారు వంశీ గారు. నేనెక్కడ తగ్గించాను తాతయ్య, మాట్లాడుతూనే ఉన్నాగా. ఇప్పుడు నేను మాట్లాడే అవసరం రాలేదు అంటే, మాట్లాడకపోతే నేను అసలు ఉండలేనుగా అమ్మలాగా అని అంటుంది ఆశి. మధ్యలో నన్నెందుకు కలుపుతున్నావు, నేనేం నీలా లొల్లడా వాగను అని అంటుంది ఐషు. ఏమో నాన్న అదే కదా అంటారు, నువ్వు కూడా మీ అమ్మలాగే మాట్లాడతావు అని, అందుకే నేను అన్నాను. నువ్వేదైనా అడగాలనుకుంటే నాన్నని అడుగు అని అంటుంది ఆశి. ఇది మా ఆశి బంగారం అంటే. ఇప్పటిదాకా నీ మాటలు వెనుక అస్సలు బాలేదు బంగారం, నువ్వు మాట్లాడుతూనే ఉండాలి అని అంటారు రావు గారు. ఒక్క వారం రోజులు మా మాటలు వినిపించవుగా, అప్పుడు ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ అయిపోండి. మేం మాత్రం నాన్నతో టూర్ వెళ్తాం అని అంటారు ఇద్దరు ఒకేసారి. నేను సరదాగా అన్నాను బంగారం, వెళ్ళండి టూరు, ఇప్పుడు తిరిగే వయసు మీదే, హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని చెబుతారు రావు గారు. ఎల్లుండే కదా ఐషు ప్రయాణం అని అడుగుతారు విజయ గారు. అవునత్తయ్య, ఎల్లుండి సాయంత్రం బయలుదేరాలి. మరి ప్యాకింగ్ చేసుకుంటున్నావా? ఇంకా లేదు, కన్నా ఆల్రెడీ చెప్పాడు, వచ్చేలోపు సగమన్నా ప్యాక్ చేయాలి, లేకపోతే చెప్పినా చేయలేదని కోప్పడతారు. ఏంటి మాషు, నీ మీద కోపం చూపించడం అది జరిగే పనేనా అని ముగ్గురు అత్తలు ఒకేసారి అంటారు. ఏ, మీ అబ్బాయి నన్ను కోపడరని మీరు అనుకుంటున్నారా? 7 ఏళ్లలో మేమెప్పుడు చూడలేదమ్మా అని పెదవి విరుస్తారు ముగ్గురు. అనురాధ గారు నవ్వుతూ చూస్తూ ఉంటారు వీళ్ళ కాన్వర్జేషన్. అయితే మేం బాగానే మేనేజ్ చేసాం అన్నమాట అని అంటుంది ఐషు. అంత లేదులే ఐషు, ఈ విషయంలో నేను కూడా ఒప్పుకోను. కోపం వచ్చినా నీ మీద ఎక్కువసేపు చూపించలేడు శివ్. నువ్వు ఎక్కువసేపు తనకు దూరంగా ఉండలేవు, తనతో మాట్లాడకుండా అసలు ఉండలేవు. అందుకే మీ ఇద్దరు చిన్న చిన్న గొడవలు పడ్డా వెంటనే మా వరకు రాకముందే ప్యాచప్ అయిపోతారు అని అంటారు రుక్మిణి. అదైతే నిజమేలే, మీ అబ్బాయితో మాట్లాడకుండా నేను ఉండలేను. ఆ వీక్నెస్ పట్టుకొని మీ అబ్బాయి నన్ను ఆడుకుంటాడు అని అంటుంది ఐషు. బుజ్జి అనగానే మా అబ్బాయి మీద కోపం ఉన్నా పరిగెత్తుకు వెళ్ళిపోతావు. నువ్వు కన్నా అనగానే ఐస్లా కరిగిపోతాడు. ఎంత కోపం ఉన్నా మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీలా ఉండాలంటే చాలా కష్టం. ఎవరైనా ఎప్పుడు ఇలాగే ఉండండి. కొంచెం నీ చెల్లికి కూడా చిన్న చిన్న టిప్స్ నేర్పించు. మేడంకి అసలే కోపం ఎక్కువ. నాకు వరుణ్ గురించే బాధగా ఉంది. వెళ్ళి వెళ్ళి ఈ రాక్షసుని ప్రేమించాడు, ఎలా భరిస్తాడో ఏంటో అని అనురాధ గారు అంటారు. అమ్మా, నేనంత రాక్షసినా? ఎవరైనా కూతుర్ని వెనకేసుకొస్తారు, నువ్వు మాత్రం నా పరువు తీసేస్తూ ఉంటావు అని అలకగా అంటుంది స్నేహ.
వాళ్ళు అలాగే అంటారులే బంగారం, నీ గురించి మాకు తెలీదా అని విజయ గారు స్నేహ బుగ్గలు లాగుతూ అంటారు. థ్యాంక్స్ అత్త, నువ్వైనా నా సపోర్ట్ ఉన్నావు అంటుంది విజయ గారి మెడ చుట్టూ చేతులు వేసి. అలాగే గారాబం చేస్తూ కూర్చోండి, నెత్తినెక్కి కూర్చుంటుంది. ఇక టైం అయింది, మేము బయలుదేరుతాం అని రాజేష్ గారు రాగానే లేచి నుంచుంటారు అనురాధ గారు. ఇంక మళ్ళీ అన్నయ్య రిటైర్ అయ్యాకనే కదా మీ దర్శనాలు అని అడుగుతారు రుక్మిణి. ఇంకెంత, 3 నెలలే కదా వదిన, అయిపోగానే ఇక్కడికే షిఫ్ట్ అయిపోతున్నాం కదా, ఇంకప్పుడు హైదరాబాద్లోనే కదా ఉండేది అని చెబుతారు అనురాధ. నువ్వు కూడా ఇక్కడ ఏదైనా చూసుకో శ్రీహిత్, ముందు ర్యాంక్ కొట్టాలి అని అంటారు నరసింహవంశీ గారు. అలాగే మావయ్య, తప్పకుండా ట్రై చేస్తాను. వరుణ్ బాబు ఆఫీస్కి వెళ్ళిపోయారు, వెళ్ళేటప్పుడు వరుణ్ బాబు కనిపించి వెళ్దామా అమ్మా అని అడుగుతాడు శ్రీహిత్. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే కదా, ఫోన్ చేస్తే కిందకు వస్తాడు, కనిపించేసి వెళ్ళండి రావు గారు చెబుతారు. అందరికీ బాయ్ చెప్పేసి అనురాధ గారు వాళ్ళు ఢిల్లీ పయనమవుతారు. అందరూ ఒకేసారి వెళ్ళిపోయారు. మళ్ళీ బోసిగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలు ఐషు కూడా ఊరు వెళ్తే మన ఇల్లు అసలు సందడే ఉండదు అక్క అని అంటారు వాణి. మన బంగారాలు లేకపోతే అసలే సందడి ఉండదు, ఒక 10 రోజులు మనకు కష్టమే అని అంటారు రుక్మిణి. మీరు కూడా వచ్చేయండి టూరు, అప్పుడు మీకు బోర్ ఉండదు అని అంటుంది ఆశి. మా వల్ల కాదులే బంగారం, ఈసారికి మీరు వెళ్ళొచ్చేయండి అని చెబుతారు విజయ గారు. పద స్నేహ, వీళ్ళిద్దరి బట్టలు సర్దుదాం ముందు అని స్నేహని తీసుకొని పైకి వెళ్తుంటే, మా మేము వస్తాం అని ఇద్దరు వాళ్ళ వెనకే వెళ్తారు. రసూల్ ఫ్రెష్ అయి రాగానే వాళ్ళ బాస్కి ఫోన్ చేస్తాడు. నేనిప్పుడు రెజీనాతోటే ఉన్నాను అని చెబుతాడు. రెజీనా కాదు, నిఖిత అని అనాలి, మీ మాటల వల్లే అవతల వాళ్ళకి దొరికిపోతారు అని సీరియస్గా అట్నుంచి చెబుతాడు మిస్టర్ ఎక్స్. సారీ బాస్, అలవాట్లో పొరపాటుగా పిలిచేశాను, ఇంకెప్పుడు అలాంటి మిస్టేక్ జరగనివ్వను అని అంటాడు రసూల్. కేర్ఫుల్గా ఉండండి, నువ్వు ఉన్నది ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ ముందు గబుక్కున తనని అసలు పేరుతో పిలిస్తే వాళ్లకు వెంటనే అనుమానం రాదా, వాళ్ళకు అనుమానం వచ్చింది కదా అని ఇప్పుడు వెంటనే ప్రాణాలు కూడా తీయలేం, అలా చేస్తే ఎంక్వైరీలో మన గురించి తెలిసిపోతుంది, పొరపాటును కూడా ఆ పేరుతో పిలవకక్కడ అని వార్నింగ్ టోన్లో చెప్తాడు మిస్టర్ ఎక్స్. సారీ బాస్, ఇంకెప్పుడు మిస్టేక్ జరగదు, ఇంతకీ మీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు రసూల్. స్పీకర్ ఆన్ చేయడంతో విలని పాప కూడా అది వింటుంది. ఎలా అయినా పిల్లల్ని మన అండర్లోకి తీసుకొచ్చుకోవాలి, నాకెందుకో అంత తేడాగా అనిపిస్తుంది, ఆ ముగ్గురు చనిపోవడం, వాళ్ళని పంపించిన వాడు ఇంతవరకు కాంటాక్ట్లోకి రాకపోవడం, సంథింగ్ ఏదో జరుగుతుంది అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండు రసూల్, కంగారు పడద్దు అస్సలు అని హెచ్చరిస్తాడు మిస్టర్ ఎక్స్. ఓకే బాస్, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒక 2 రోజుల వరకు ఏం మాట్లాడొద్దు, ఆ ముగ్గురు గొడవ సద్దు మనగనివ్వు, తర్వాత మన ప్లాన్ అమలు చేద్దాం. ఆ పిల్లలు కూడా ఈ 2 రోజులు స్కూలుకు కూడా రారు కదా, సోమవారమే మళ్ళీ వస్తారు, అప్పుడు మీ పని మొదలు పెడదురు కానీ ఒక 2 రోజులు వాళ్ళు యాక్టివిటీస్ మొత్తం గమనించండి, దాన్ని బట్టి వాళ్ళని ఎప్పుడు తీసుకురావాలో నేను చెప్తాను అని అంటాడు మిస్టర్ ఎక్స్. సరే అయితే, ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ అవగానే, పద ఆకలి వేస్తుంది బాగా నాకు, వెజ్నా నాన్ వెజ్నా అనుకుంటూ విలని పాపతో పాటు కిందకి దిగుతాడు రసూల్. అప్పటి వరకు కిందకి ఎప్పుడు దిగుతాడు అని చూస్తూ ఉంటారు చేతన్, రమేష్. ఏంటి బేబీ ఇంతసేపు పైనే ఉన్నారు, అయినా రూమ్ చూపించి వచ్చేయాలి కానీ ఇంతసేపు అబ్బాయి రూమ్లో నువ్వేం చేస్తున్నావు అని కొంచెం సీరియస్గా అడుగుతారు రమేష్ గారు. అతను నా ఫ్రెండ్, చాలా రోజుల తర్వాత కలిసాం, సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం, అందులో తప్పేముంది అని లోపల కోపంగా ఉన్న పైకి సౌమ్యంగా చెప్తుంది విలని పాప. ఎంత ఫ్రెండ్ అయినా అంతసేపు పరాయి మగాడి రూమ్లో ఉండడానికి నేను ఇష్టపడను, కొత్త కొత్త అలవాట్లు నేర్చుకోకు, ఇంతకుముందు ఈ అలవాట్లు లేవు కదా నీకు అని అడుగుతారు రమేష్ గారు. కమాండ్ డాడ్, ఈ పాత చింతకాయ మాటలు నాకు చెప్పకు,
మాట్లాడుకోవడంలో తప్పేముంది? మాట్లాడుకోవడం తప్పు కాదు. హాల్లో కూర్చొని ఇద్దరు గంటలు గంటలు మాట్లాడుకోండి. అంతేకాని రూమ్లో అంతసేపు ఉండడం నాకు నచ్చదు అని కావాలనే రమేష్ గారు మెలనీ పాపతో అంటారు. సర్లేండి, ఇప్పుడు క్లాస్కి ఎక్కండి, భోజనం చేద్దాం పదండి అని అంటుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ప్లేట్లో అన్నం కలుపుకొని భోజనం చేస్తూ ఉండగా, ఏదేమైనా శివాంష్కి భలే డేరింగ్ ఉంది అంకుల్. తను పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళేటప్పుడు అస్సలు సెక్యూరిటీని రానివ్వడు వాళ్ళతో. ఎలాంటి ప్రమాదం ఎదురైనా తను ఒక్కడే డీల్ చేస్తాను అంటాడు ఇప్పుడు. నిజంగా మంచి డేరింగ్ డాషింగ్ పర్సన్. అసలు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ వెనక సెక్యూరిటీ లేకుండా, బాడీ గార్డ్స్ లేకుండా అలా వెళ్ళిపోవడం మాత్రం చాలా గొప్ప విషయం కదా అంకుల్ అని అంటాడు చేతన్. అది నిజమే. తనకి ధైర్యం చాలా ఎక్కువ. అందుకే ఒంటరిగానే వెళ్తాడు. తనను తాను కాపాడుకోగలడు. తన చుట్టూ వాళ్ళని కూడా కాపాడగలడు. తన జోలు ఎవరైనా వస్తున్నారని అనిపిస్తే వాళ్ళకి ఒకటి వేలతో సహా పెకిలిస్తాడు. అందుకే కదా బిజినెస్ సర్కిల్లో అతనికి అలాంటి పేరు వచ్చింది, లయన్ అని. తను నిజాయితీగా ఉంటాడు. అందరూ అలాగే ఉండాలని కోరుకుంటాడు. ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, నీకెలా తెలిసింది అని రమేష్ గారు చేతన్ ఇచ్చిన స్క్రిప్ట్లో నుంచి డైలాగులు వాడతారు. పిల్లలు బయటికి తీసుకువెళ్ళమని గోల్ చేస్తున్నారంట, అందుకని బయటికి వెళ్తున్నారంట. నాకెలా తెలిసిందంటే వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేస్తే చిన్న పనుండి రాలేదు అన్నారు. సెక్యూరిటీ చీఫ్ నాకు తెలిసిన అతనే. అతనికి ఫోన్ చేస్తే ఇవాళ శివ్ గారు రారు, పిల్లలతో బయటికి వెళ్తున్నారు అని చెప్పాడు అని చెబుతాడు చేతన్. అదంతా వింటున్న విలనీ పాప, ఎక్కడికి వెళ్తున్నారు శివ్ గారు అని క్యూరియాసిటీతో అడుగుతుంది. ఎలా అయినా శివుని చూడాలన్న ఉద్దేశంతో. రసూల్ కూడా మ్యాగజైన్లో చూడడం తప్ప మామూలుగా శివుని చూడలేదు. అందుకే ఇద్దరు ఈ అవకాశాన్ని వీలైతే వాడుకోవాలని చేతన్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటారు. వాటర్ వరల్డ్కి వెళ్తున్నారని మాటల్లో అన్నారు అని అంటాడు చేతన్. వాటర్ వరల్డ్ అని రసూల్ విలనీ పాప ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. సరే అంకుల్, నాకు చాలా వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను నా రూమ్లోకి అని హ్యాండ్ వాష్ చేసుకొని చేతన్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. రమేష్ గారు కూడా ఓకే బేబీ, తను రెస్ట్ తీసుకోమని చెప్పి నువ్వు నా రూమ్కి రా, ఒకసారి మాట్లాడాలి అని చెప్పి వెళ్ళిపోతారు రమేష్ గారు. ఇప్పుడు ఈ ముసలోడు ఏం మాట్లాడాలో అని గొనుక్కుంటూ ఏం చేద్దాం, వెళ్దామా వద్దా అని అడుగుతుంది కోల్డ్ లాంగ్వేజ్లో వెలినీ పాప. అసలే ఇంతవరకు అతన్ని నేను డైరెక్ట్గా చూడలేదు. ఒకసారి అతన్ని చూస్తే అతని స్టామినా ఏంటో అంచనా వేయగలను. అలాగే సెక్యూరిటీ లేకుండా వస్తున్నాడు కాబట్టి పిల్లల్ని ఏమైనా మనం పట్టుకొచ్చేయగలమేమో, ట్రై చేయొచ్చు కదా అని అంటాడు రసూల్. నేను అదే అనుకుంటున్నాను. సెక్యూరిటీ లేనప్పుడే మనం ఏదో ఒక విధంగా చేయగలం. నేనేదో ఒక విధంగా ఆ శివాంష్ని మాటల్లో పెడతాను. నువ్వు ఆ పిల్లల సంగతి చూడొచ్చు కదా అని అంటుంది విలనీ పాప. కానీ మనిద్దరి వల్ల అవుతుందంటావా? అసలే పిల్లలు చాలా ఖతర్నాక్ అంటున్నావు. అంత ఈజీగా మనకి లొంగుతారా? పైగా శివాంష్ చూప్ వాళ్ళ మీదే ఉంటుంది. అందుకే ముందు గమనిద్దాం. అవకాశం ఉంటేనే వాళ్ళని పట్టుకొచ్చేద్దాం. లేదంటే బాస్ అన్నట్లు సైలెంట్గా ఉండడమే. అసలు ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నామని తెలిస్తే బాస్ ఏమంటారో తెలీదు అని అంటాడు రసూల్. నువ్వేం చెప్పకు, మనం వెళ్తున్నట్టు. ఇంట్లో కూర్చుంటే పనులవుతాయా? వెళ్తేనే కదా వాళ్ళ గురించి మనకి ఏ విషయాలు తెలిసేది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకునేది. ఏం తెలియకుండా ప్లాన్ చేస్తే ఇదిగో మొన్నైనట్టే అవుతుంది అని అంటుంది విలనీ పాప. సరే, బయలుదేరి వెళ్దాం అని అంటాడు రసూల్. కాసేపటికి ఇద్దరు బయలుదేరి కిందకొస్తారు. నేను ఒకసారి వెళ్ళి నాన్నకు చెప్పేసి వస్తాను అని రమేష్ గారు రూమ్లోకి వెళ్తుంది విలనీ పాప. వెంటనే చేతన్ శివుకి మెసేజ్ పెడతాడు, వాళ్ళు బయలుదేరుతున్నట్లు. కథ కొనసాగుతుంది. మరి బయటికి వెళ్తున్న రసూల్ మళ్ళీ తిరిగి రాగలడా? రసూల్కి శివ్ అన్నట్టుగానే చెక్ పెట్టేస్తాడా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.